సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు కస్టడీకి తీసుకున్నారు. 3 రోజుల పాటు పిఎస్ఆర్ ఆంజనేయుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నారు. విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అదుపులోకి తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుని ఈరోజు సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ముఖ్యంగా ముంబై నుండి జిత్వాని అక్రమ అరెస్టు వ్యవహారంలో ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు కీలకంగా వ్యవహరించారు. ఆయన ఆదేశాలతోనే తాను ఆ ముంబై వెళ్లి మరి ఆమెను అరెస్ట్ చేసి తీసుకొచ్చినట్టు ఆ ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇటీవల ఇతను అరెస్ట్ చేయడంతో పాటు ఆ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి ఆ విజయవాడ జిల్లా జైలుకు రిమాండ్ తరలించారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఆ కీలక వ్యక్తుల నుంచి వచ్చిన సమాచారం మేరకు అప్పట్లో ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. ఆయన ఎవరి ఆదేశాలతో ఈ కింద అధికారులకు ఆదేశాలు జారీ చేశారు, ఆ విశాల్ గున్నిని ఎవరి ఆదేశాలతో ముంబై పంపించారనే అంశాలకు సంబంధించి కీలకమైన సమాచారం రాబట్టేందుకు 3 రోజుల పాటు 10 రోజుల పాటు కస్టడీ కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయాధికారి 3 రోజులు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ చేయాలని చెప్పి అది అవసరమైతే న్యాయవాది సమక్షంలో విచారించాలని కూడా అందులో పేర్కొన్నారు. అయితే ఈ రోజు 10:30 గంటల సమయంలో సిఐడి అధికారులు జిల్లా జైలుకి చేరుకుని ఆయన తమ కస్టడీలోకి తీసుకున్నారు. అక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లగా అక్కడ హైబీపీ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ మెడికల్ అంటే వైద్య పరంగా కొన్ని మెడిసిన్స్ కావచ్చు, ఇతర సేవలు కూడా ప్రస్తుతం అందిస్తా ఉన్నారు. ఇప్పుడు అయితే అంటే సిఐడి కార్యాలయానికి అయితే ఆయన తీసుకెళ్ళి ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ మధ్యాహ్నం నుంచి కూడా ఆయన సిఐడి కార్యాలయం తీసుకెళ్లి ఈ రోజు విచారించాలా లేకపోతే ఈ రోజుకి మళ్ళీ జిల్లా జైల్లో అప్పగించాలనే అంశాలపై కూడా అధికారులు తజ్జన పడుతూ ఉన్నారు. రేపు ఎల్లుండి కూడా సమయం ఉన్న నేపథ్యంలో ఈ 2 రోజులు అతను ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ రోజు విచారణ వాయిదా వేసి రేపు ఎల్లుండి విచారించాలని కూడా భావిస్తూ ఉన్నారు. అంతేకాని ఈ కేసులో కీలకంగా సీతారామాంజనేయులు కింద విశాల్ గున్నికి అదేవిధంగా అప్పటి సిపిగా ఉన్న రాణాకు ఆదేశాలు జారీ చేశారు. అయితే సీతారామాంజనేయులకి ఎవరు చెప్తే ఈ వ్యవహారం మొత్తం నడిపిన అంశాలపై ఇప్పుడు స్పష్టత రావాల్సి ఉంది. వైసీపీలో కొంత కీలకమైన పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలను ఈయన పాటించారని కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. అయితే ఇతని నుంచి స్టేట్మెంట్ తీసుకోవడంతో పాటు అయ్యే సమయాల్లో ఎవరెవరు అతనికి ఆదేశాలు జారీ చేసే అంశాలపై కూడా విచారణలో అతని నుంచి రాబట్టేందుకు ప్రయత్నించాలని కూడా భావిస్తున్నారు. మరి రేపు ఎల్లుండి విచారించిన తర్వాత చెప్పే సమాచారాన్ని బట్టి ఫర్దర్ గా ఈ కేసు దర్యాప్తు పురోగతి సాధించే అవకాశం ఉంది.